చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. 1980ల కాలంలో భారత క్రికెట్ ప్రపంచ స్థాయిలో ఇంకా ఎదుగుతున్న రోజులు. ఆ సమయంలో భారత జట్టుకు ఒక అస్త్రం లాంటి ఆటగాడు ఉన్నాడు. అతనే కపిల్ దేవ్. వేగం, స్వింగ్, అచంచలమైన ఆత్మవిశ్వాసం, బ్యాట్తోనే కాదు బంతితో కూడా మ్యాచ్ను మలిచే ఆటగాడు. టెస్ట్ క్రికెట్లో 300 వికెట్లు సాధించడం అంటే సాధారణ విషయం కాదు. దీర్ఘకాలిక స్థిరత్వం, శారీరక దృఢత్వం, మానసిక బలం, ప్రతి మ్యాచ్లో దేశం కోసం పోరాడే తత్వం, ఈ అన్నిటికీ సంగమమే ఆ ఘనత. కపిల్ దేవ్ తన 28వ ఏటే ఈ మైలురాయిని అందుకున్నాడు. అప్పటి వరకు ప్రపంచ క్రికెట్లో అత్యంత పిన్న వయసులో 300 టెస్టు వికెట్లు సాధించిన బౌలర్గా నిలిచాడు. బంతి చేతిలోకి తీసుకొని పరిగెత్తుతాడు, వేగంగా వచ్చి బౌలింగ్ వేస్తాడు. బ్యాట్స్మెన్ అవుట్, అంపైర్ వేలెత్తుతాడు, మైదానమంతా చప్పట్లతో మారుమోగుతుంది. భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం అక్కడే లిఖించబడింది. భారత బౌలింగ్కు ప్రపంచ గుర్తింపు వచ్చింది. యువ ఆటగాళ్లకు మనవాళ్ళు చేయగలరు అన్న నమ్మకం పుట్టింది. కపిల్ దేవ్ ఒక ఆటగాడు కాదు, ఒక ప్రేరణ అయ్యాడు. 300 వికెట్లు కేవలం ఒక సంఖ్య కాదు, అది కపిల్ దేవ్ యొక్క క్రమశిక్షణ, పోరాట స్వభావం, దేశభక్తికు ప్రతీక. కపిల్ దేవ్ భారత క్రికెట్కు ఒక దిశ చూపించిన మహానుభావుడు. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.